హాయ్ గైస్, అందరికీ నేను మీ నాని. ఈరోజు వచ్చేసి మా ఫ్రెండు ఇక్కడ కడపలోనే తెలిసిన వేరే అబ్బాయి ఫ్రెండ్ వచ్చేసి ఆ అబ్బాయికి వచ్చేసి హిందూ. ఈ టాపిక్ ఏంటంటే హిందూ వెట్స్ ముస్లిం అమ్మాయి. దాని గురించి వచ్చేసి మా సైడ్ ఉన్న అబ్బాయి హిందూ, అవతల సైడ్ ఉన్న అమ్మాయి ముస్లిం. కానీ వాళ్ళ మధ్యన సంథింగ్ లవ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ కలవడానికి మామూలుగా వచ్చేసి నగరంకి ఇక్కడ కడపలో వెళ్ళింటే ఒక 10 మంది ముస్లిం సోదరులు వాళ్ళని ఫాలో అప్ అయ్యి వచ్చేసి హిందూ అబ్బాయి వచ్చేసి ముస్లిం అమ్మాయిని ట్రాప్ చేస్తాడంట. ఓకే, ట్రాప్ అంటే వాళ్ళు స్టూడెంట్స్ అంటే ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. ఓకే, అక్కడి పట్టుకొని ఇక్కడ వాళ్ళని వీడియోలు తీసి అవతల వాళ్ళని కొట్టడము ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఎట్లుంటుంది మానసికంగా? అవతల ఒక అమ్మాయి కదా, అలాంటి అమ్మాయికి మనం ఎలాంటి రెస్పెక్ట్ చేయాలి? ముస్లిం సోదరుల కన్నా కొంచెం కూడా సెన్స్ లేకోకుండా ఉన్నాడు. 4 ఇన్స్టాగ్రామ్లో లైకుల కోసం ఇంత చెత్త పనులు చేసేంత వరస్ట్ కాలని ఇంతవరకు మంచి ఇంప్రెషన్ ఉంది. ఇలాంటి వరస్ట్ వాళ్ళని మనకి ఇంతవరకు తెలియదు. కానీ ఎప్పుడైనా ఒక పార్క్కి వాళ్ళు వెళ్ళినప్పుడు అది తెలిసి వాళ్ళ పర్సనల్ అదంతా ఆడ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫ్రీగా ఏదో టైం స్పెండ్ చేయాలని వాళ్ళు వచ్చినారు. అవి పట్టుకొని వాడు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఏం పెట్టినాడంటే వచ్చేసి హిందూ వచ్చేసి ట్రాప్ అండ్ ముస్లిం అమ్మాయి అనేసి. ఎట్లా అది అంటే 4 లైకుల కోసం వాని ఇన్స్టాలో నేను వాని స్టోరీస్ చూసిన. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ షేర్ మీ అంటే వాని అకౌంట్కి పాపులేషన్ కోసము వాని తిప్పలు పడుతున్నాడు. దాంట్లో ఏది లేదు. వాడు నిజంగానే ఒక ముస్లిమ్స్గా అంత ప్రాపర్గా ఉండేవాడైతే ఒక మనిషిని ఇంత బ్లాక్మెయిల్గా ఒక వీడియోలు తీస్తా సోషల్ మీడియాలో పెడతా ఇట్లాంటివి ఉండవు. అమ్మ ఇక్కడ ఇట్లా జరుగుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, ఇట్లా బయట తిరగకూడదు, ఇంకోటి అని వాళ్ళకు ఒక హోప్ ఇచ్చి పంపించాలి. ఒక రెస్పెక్ట్ఫుల్గా ఇట్లా ఉండాలి. లేకుండా అంటే వాళ్ళకి కాల్ చేస్తానా, ఇదే కాన్ఫిడెన్స్గా ఉంటే చేసుకుంటారా ఇంకోట ఇలా అడగాలి. అవతల అబ్బాయిని మా తెలిసిన ఫ్రెండ్ కానీ వాళ్ళు కొట్టినాడు. 2 ఏళ్ళు కొట్టి ఆడ పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసి ఆ తర్వాత వీడియోలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. దీని గురించి చెప్పాలనిపించింది. ఇట్లా ఉంటే ఏందని అర్థం? ఒకవేళ వచ్చేసి హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి లవ్ చేస్తే అది ట్రాప్ అనాలి. మనం అన్నామా? ఏ రోజు అన్నామా? ఎందుకు ఇదంతా? ఇలాంటి చెత్త పనులు చేసేది వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. కానీ జరిగిండొచ్చు, ఓకే, ఐఎమ్ అండర్స్టాండింగ్. కానీ అట్లా అనుకోకూడదు. ఎప్పుడైనా కానీ ఎవరికి ఒక హోప్ ఇచ్చేయాలి, ఆ తర్వాత ఏదైనా అనుకోవాలి. మీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.